ఫుల్ గరమయ్యారు. వస్తూనే సీఎల్పీ మీటింగ్ లో ఎమ్మెల్యేలకు గట్టిగానే ఇచ్చి పడేశారు. అపోజిషన్ లో కొట్లాడాల్సింది పోయి దోస్తీ ఏంటంటూ గుస్సా అయ్యారు. ఉన్నట్లుండి సీఎం రేవంత్ ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యారని ఆరా తీస్తే అసలు మ్యాటర్ వేరే ఉందని తెలిసిందట. ఇంతకు సీఎం రేవంత్ ఎమ్మెల్యేలపై ఎందుకు సీరియస్ అయినట్లు? కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎవరు కారు పార్టీ నేతలతో షికారు చేస్తున్నారు? ఇందుకు సీఎం ఆగ్రహం ఎవరిపైన? కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం అందుకే సీరియస్ అయ్యారా? ఎంను పలకరించడం ఆయనకు నచ్చలేదా? బీఆర్ఎస్ తో సన్నిహితంగా ఉంటున్న హస్తం ఎమ్మెల్యేలు ఎవరు? తెలంగాణ కాంగ్రెస్ లో అందరూ నేతల తీరు వేరు, సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం వేరు. ఆయన ఏం మాట్లాడినా దాని వెనక ఏదో ఉంటుందని హస్తం పార్టీలోనే చర్చ ఉంటుంది. ఇప్పుడు సీఎల్పీ భేటీలో సీఎం చేసిన కామెంట్స్ పై కూడా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి డిస్కషనే జరుగుతోందట. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తో మీటింగ్ లో ఉన్న వారంతా అవాక్కయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే పట్టనట్లుగా ఉండడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారట. మరోవైపు ప్రతిపక్ష పార్టీతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకోవడమేంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో మీపై పోటీ పెట్టదని భావిస్తున్నారా అంటూ గుస్సాయ్యారట. ఆల్ ఆఫ్ సడన్ గా సీఎం ఈ స్థాయిలో కామెంట్స్ చేసేసరికి సీఎల్పీ సమావేశంలో ఉన్న నేతలు కంగు తిన్నారట. సీఎం రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో ఎమ్మెల్యేలపై ఫైర్ అవ్వడానికి రీజన్ ఏంటనే దానిపై గుసగుసలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు మాజీ సీఎం కేసీఆర్ సభకు హాజరయ్యారు. సభలో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా కేసీఆర్ దగ్గరకు వెళ్లి మాట్లాడారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు తుమ్మల. అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన తమ్ముడి కుమారుడి వివాహానికి రావాలని కేసీఆర్ కు ఇన్విటేషన్ ఇచ్చారు. సభలో కేసీఆర్ తో ఎమ్మెల్యేలు మంత్రులు మర్యాదపూర్వకంగా మాట్లాడడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహంతో రగిలిపోయారట. కేసీఆర్ తో మాట్లాడిన విషయాన్ని ప్రస్తావించకుండా ఇండైరెక్ట్ గా వరుస పెట్టి గుంపులో గోవిందం అన్నట్లుగా అందరికీ చొరకలంటించారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు రవీంద్ర భారతిలో జాబ్ పట్టాల పంపిణీ కార్యక్రమంలో కేసీఆర్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆ ఫ్రస్ట్రేషన్ లో భాగమేనంటోంది బీఆర్ఎస్. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కొందరు లోలోపల మాట్లాడుతుండగా మరికొందరు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నేతలు ఎమ్మెల్యేలైతే కొంతకాలంగా బీఆర్ఎస్ తో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారనే డౌట్ సీఎం కు ఉందట. హస్తంగూటికి చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఈ మధ్య రివర్స్ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ పరిస్థితుల నడుమ నేతలందరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండడం సీఎం రేవంత్ కు చిరాకు తెప్పించిందంటున్నారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు కేసీఆర్ ను పలకరించడం కూడా ఆయనకు పుండు మీద కారం చల్లినట్లయిందట. ఇవన్నీ మనసులో పెట్టుకునే ఎవరి పేరు ప్రస్తావించకుండా ఎమ్మెల్యేలందరినీ లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నారట రేవంత్. సీఎల్పీ మీటింగ్ లో సీఎం చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యమేంటని కాంగ్రెస్ నేతలు ఆరా తీస్తుంటే కేసీఆర్ స్టేచర్ ను చూసి రేవంత్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారని చర్చించుకుంటున్నారట బీఆర్ఎస్ నేతలు. ఇలా పార్టీ ఎల్పీ మీటింగ్ లో రేవంత్ చేసిన కామెంట్స్ అటు కాంగ్రెస్ లో ఇటు అపోజిషన్ బీఆర్ఎస్ తో పాటు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.